అథ అష్టమోऽధ్యాయః అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జునుడు పలికెను, పురుషోత్తమ, బ్రహ్మమనగానేమి, అధ్యాత్మమనగానేమి, కర్మ అనగానేమి, దేని అధిభూతమందురు, అధిదైవమని దేనిని పిలుస్తారు? అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. మధుసూదన, అధియజ్ఞుడనగానెవరు? ఈ శరీరములో అతనిని ఎలా తెలుసుకోగలం? మనోనిగ్రహము గల యోగులు మరణకాలమున నిన్నెట్లు తెలుసుకుంటారు? శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకర సర్గః కర్మ సంజ్ఞితః. శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మము ఉత్కృష్టమైనది, నాశరహితమైనది, స్వభావమే అధ్యాత్మము. సకల ప్రాణులకు ఉత్పత్తిని కలుగజేయు క్రియ కర్మ అనబడును. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. అర్జున, ఈ శరీరంలో నశించు స్వభావము కలది అధిభూతము, పురుషుడు అధిదైవతము, నేను అధియజ్ఞుడను. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. మరణకాలమునందు నన్నే స్మరిస్తూ ఎవడు దేహమును త్యజించుతున్నాడో అతడు నిస్సంశయముగా నన్నే పొందుతున్నాడు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. కౌంతేయ, దేహమును వదిలినప్పుడు ఏ భావములను స్మరిస్తూ మానవుడు మరణించునో వాడు అట్టి భావము యొక్క స్మరణచే ఆయా రూపమునే పొందుచున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. అందుచేత సర్వకాలములందును నన్నే స్మరిస్తూ యుద్ధం చేయి. నా యందు మనోబుద్ధులను సమర్పించినచో నీవు నన్నే పొందగలవు. ఈ విషయంలో సందేహం అవసరం లేదు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అర్జున, అభ్యాసయోగమును అవలంబించి మనస్సును అన్య విషయముల మీదకి వెళ్లనీయక శ్రేష్ఠుడైన పరమ పురుషుని స్మరించు మానవుడు అతనినే పొందుచున్నాడు. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ.
భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. సర్వజ్ఞుడు, సనాతనుడు, నియంత, అణువు కంటే సూక్ష్మమైనవాడు, సర్వమునకు దాత, చింతించడానికి వీలులేనివాడు, సర్వసన్నిభుడు, తమస్సు కంటెను వేరైనవాడు నువ్వు పరమపురుషుని మరణకాలమున నిశ్చయమైన మనస్సుతో భక్తితో యోగబలముతో కూడినవాడై భ్రూమధ్యమున ప్రాణమును నిలకడగా నిలిపి దివ్యమైనవాడు సర్వోత్తముడు నగు పురుషుని ఎవడు స్మరించునో అట్టివాడు అతన్నే పొందుచున్నాడు. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిష్యంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదవేత్తలు దేనిని అక్షరమని చెప్పుచున్నారో, రాగరహితులగు యతులు దేనిని చేరుచున్నారో, దేనిని అభిలషించి జనులు బ్రహ్మచర్యమును పాటిస్తున్నారో అట్టి స్థానమును నీకు సంగ్రహముగా చెబుతున్నాను. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. ఎవడు సర్వేంద్రియములను అరికట్టి మనస్సును హృదయమునందు నిలిపి ప్రాణమును సహస్రారమునందు చేర్చి యోగయుక్తుడగుచు బ్రహ్మవాచకమైన ఓంకారమును ఉచ్చరించుచు సదా నన్నే స్మరించుచు శరీరమును వదులును అట్టివాడు సర్వోత్కృష్టమైన మోక్షమును పొందుచున్నాడు. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, అనన్య చిత్తముతో ప్రతిదినము ఎవడు నన్నే స్మరించుచున్నాడో అట్టి నిత్య ధ్యానపరునకు నేను సులభముగా సుఖముగా లభించును. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఉత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందిన వారగుచున్నారు. వారు దుఃఖాలయము అనిత్యమునైన జన్మను మరల తిరిగి పొందరు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోక పర్యంతము సమస్త లోకములకు వెళ్లిన వారందరూ తిరిగి పుట్టుచునేయున్నారు. నన్ను పొందిన వారికి మాత్రమో పునర్జన్మ లేదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః. ఎవరు బ్రహ్మదేవుని యొక్క పగటిని 1000 యుగముల కాలముగాను అట్లే రాత్రిని 1000 యుగముల కాలముగాను గ్రహించుదురో అట్టివారు రాత్రింబవళ్ల యొక్క పరిణామమును ఎరిగియున్నారు. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మకు పగులు ప్రారంభమైనప్పుడు అవ్యక్తము నుండి సమస్త చరాచరములు ఆవిర్భవించుతున్నవి. మరల రాత్రి ప్రారంభము కాగానే ఆ అవ్యక్తమునందే విలీనమగుచున్నవి. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. పార్థ, సర్వజీవులు బ్రహ్మము యొక్క పగటి కాలమున పుట్టుచు రాత్రి కాలమున అంతరించుచు జనన మరణములను మరలా మరలా పొందుచున్నవి. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఏ పరమాత్మ స్వరూపము అవ్యక్తము కంటే వేరైనదియు ఉత్తమమైనదియు వ్యక్తము కానిదియు శాశ్వతమైనదియు నగును, అట్టిది సర్వ ప్రాణులు నశించినను నశించదు. అవ్యక్తోక్షరయుక్తః తమాహుః పరమం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏది అక్షరము అవ్యక్తము అని చెప్పబడినదో అది సర్వోత్తమమైన స్థానముగా చెప్పుచున్నారు. దేనిని పొందిన పిదప తిరిగి జన్మింపరో అదే నా యొక్క శ్రేష్టమైన స్థానం. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్తాని భూతాని ఏన సర్వమిదం తతం. పార్థ, ఈ చరాచర భూతములన్నయూ ఎవనియందున్నవో, ఈ సమస్త ప్రపంచము ఎవని చేత పరివ్యాప్తమై ఉన్నదో అట్టి పరమాత్మ అనన్య భక్తి చేతనే లభ్యము కాగలడు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. అర్జున, ఏ కాలమున మరణించిన యోగులు మరల జన్మింపరో, ఏ కాలమున గతించిన వారు పునర్జన్మమును పొందుదురో ఆయా విషయములను నీకు నేను చెప్పుచున్నాను. అగ్నిర్జ్యోతిః అహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. అగ్ని, ప్రకాశము, పగలు, శుక్లపక్షము, 6 నెలలు గల ఉత్తరాయణము ఏ మార్గమందు గలవో ఆ మార్గమునందు వెడలిన బ్రహ్మవేత్తలకు జనులు బ్రహ్మమునే పొందుచున్నారు. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ధూమము, రాత్రి, కృష్ణపక్షము, 6 నెలలుగా దక్షిణాయనమును ఏ మార్గమందు గలవో ఆ మార్గమందు వెడలిన యోగి చంద్రలోకాదులకు వెళ్లి తిరిగి పునర్జన్మనెత్తుచున్నాడు. శుక్లకృష్ణే గతీహ్యేతే జగతః శాశ్వతే మతే
ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ శుక్ల కృష్ణ మార్గములు ప్రపంచమున శాశ్వతముగా ఉన్నవి. ఇందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుతున్నవి. నైతే శృతి పార్థజానన్ యోగీ ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అర్జున, ఈ రెండు మార్గములను తెలిసిన యోగి మోహమును పొందడు. కనుక సర్వకాలముల యందును నీవు యోగివి కమ్ము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అచ్చేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. ఈ విషయమును గ్రహించిన యోగి వేదముల వలన, యజ్ఞముల వలన, తపస్సుల వలన, దానముల వలన లభించే ఫలితములను దాటిపోవచున్నాడు. మరియు అనాది అయి ఉత్కృష్టమైన బ్రహ్మపదమును పొందుచున్నాడు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ అష్టమోऽధ్యాయః.